మరి రేపు నుంచి రాగా వీడియోకి పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వే అన్నావు నువ్వే అన్నావు. నేను అనలే ఆ రోజు నైట్. నేను అనలే ఆ రోజు నైట్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే నవనీత్ యూట్యూబ్ నుంచి తీసేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్రాంక్ చేస్తాను నవనీత్ మీద. ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతాయి. నవనీత్ ఎక్కడన్నారా? ఇంటికి అన్నారు, తీసుకురాపో. నవనీత్ వీడియోలోకి ఎందుకు వస్తారు? వీడియోలోకి ఎందుకు వస్తారు? ఫోన్ చేయలే కదా. చెయ్యాలి నీకు రోజు? నువ్వు చెప్తేనే వస్తాయి కదా, వచ్చి రోజు నాకు వేయాలి. నువ్వు చేస్తానో లేదా అని. మరి రేపు నుంచి రాగా వీడియోకి. మరి రేపు నుంచి రాగా వీడియోకి. పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వే అన్నావు నువ్వే అన్నావు. నేను అనలే ఆ రోజు నైట్. నేను అనలే ఆ రోజు నైట్. అన్నమాటగా నాకు చెప్పిళ్ళు. సతీ పార్టీకి అప్పుడు ఇది కూడా అన్నట్టుగా మళ్ళీ వీడియో అఖిల్ బాబు ఊకే దిగుతాడు అది అని చెప్పిండగా. అఖిల్ బాబు ఊకే అనలే అన్నమాట చెప్తారు వాళ్ళు. నేను అనలే కాదు. మీ చెప్పేటోడు అవద్దమ్మా, అయినటోడు అవద్దమ్మా. చెప్పేటోడు అవద్దమ్మా, అయినటోడు అవద్దమ్మా. చెప్పు ఏమంటది? ఏమంటది? ఏం తిత్తు? అవసరం లేదు, బంద్ చేయ నువ్వు వీడియోలు. రాకియా వీడియోలకి వద్దు వద్దు. నువ్వు తీస్తారో మంచిగా తీస్తారో. అదే కాదురా, ఇక ఫ్రెండ్స్ వాళ్ళతో ఏమని చెప్తాను సార్, నీ వీడియో ఇస్తానా, ఈ ఫోన్ లో కొట్టుకోవాలి, నా ఎంత బూతులను బయట పడతాయి అని నువ్వు ఏవో అంటావు కదా. వీడియో అవసరం లేదు. ఎందుకు ప్లీజ్ బాబాయ్. అద్వికన్ పెట్టుకుని రేపని వచ్చిన అవసరం లేదు. నీకు ఏమంటే కోపం అంటుంది. ఆవిడ సంగతి ఎందుకు అనాలి? అరే నువ్వు మధ్య ఇక్కడ మాట్లాడతాడు. అరే టీం కాబట్టి మాట్లాడతాడు గట్టినే. మెల్లగా మాట్లాడు. ఎందుకు కొడతాను? ఎందుకు ఎడతాను? తీసుకొని నేను యూట్యూబ్ లోకి వెళ్ళి తీసేసిన అయిపోయింది. ప్లీజ్ నువ్వు సైకిల్ కూడా ఎటేటో పట్టుకోవద్దు. సైకిల్ పైన ఎవరైనా ఎక్కించుకొని తిరుగుతాను. నేను నీకు కొనిచ్చిందా వాళ్ళకి కొనిచ్చిందా? నేను చూసిన అమ్మాయిని ఎక్కించుకొని పోయేది. మీ స్కూల్ పక్కకి వెళ్ళినా నేను చూసిన. అవునా? నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాను. మరి నేను చూసిన మీ రుషాంక్ చూపెట్టింది నాకు. రుషాంక్ ఫోన్ లో నీ అకౌంట్ ఉన్నా తెలుసా? రుషాంక్ చూపెట్టింది. ఏడితే ఎవడిరా కరెక్టో లేడు. ఇంకోసారి అట్లే అని సారీ చెప్పు. అబ్బా నేను చేస్తా ప్లీజ్. అవసరం లేదు. ప్లీజ్ బాబాయ్ నేను చేస్తా. అవసరం లేదు. రేపంచి రాకియా పోయి ఎక్కంచి పో. ప్లీజ్ బాబాయ్. అవసరం లేదు. రేపంచి రాకియా ప్లీజ్ బాబాయ్ ప్లీజ్. వీడియో చేద్దామన్నా కూడా వస్తారు. టైం ఉంటారు. నువ్వు టైం కడతాను కదా ఎప్పుడు అంటే ఎప్పుడు వస్తారు? ఒక ప్లేస్ కాడి పిలిచిండు అఖిల్ బాబాయ్, నువ్వు వచ్చినావా? కాదు ఎప్పుడు వస్తారు? ఒక ప్లేస్ కాడి పిలిచిండు అఖిల్ బాబాయ్, నువ్వు వచ్చినావా? అవసరం లేదు. చెప్పినా కానీ రాకియా రేపంచి. ఇప్పుడే రాకియా. ఇవాళ వీడియో మేము చేసుకుంటాం ముగ్గురం. ప్లీజ్ బాబాయ్ నేను చేస్తా. దూడ్చుకోవాలి. ఏడితే ఏం చెప్తే? నువ్వు రానప్పుడు నేనేం చెప్తా? అరే అంటే అప్పుడు పని ఉంటే చెప్పాలి. నువ్వు ఏమన్నా నేను ఇప్పుడు రాను నాకు పని ఉన్నదా అని అంటాను. ఏం పని అంటే నీకు ఎందుకని అంటాను. రెస్పెక్ట్ లేదా పెద్దలకి చిన్నవాళ్ళకి? మరి అవసరం లేదు. ప్లీజ్ ఏ పోరా
అది అన్నీ ట్రైపోర్డ్ ఇట్లా చెప్పు అన్ని వీడియో చేసుకున్నాం మనం. మేము చేసుకున్నా పోయి ఇంటికి వను. మేము చేసుకున్నా పోయి ఇంటికి వను. రాడు ప్లీజ్ బాబాయ్ అవసరం లేదు. ప్లీజ్ ఏంటిది ప్లీజ్? వీడియో ఇస్తారు. ఎందుకు వద్దు. అరే ప్లీజ్ ఇగో టైం అవుతుంది, మాకు వీడియో టైం అవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి గురించి నీకు ఒకటి స్క్రిప్ట్ ప్లీజ్ తీస్తా బాబాయ్. ఏంది ఇస్తావు బాబాయ్? వీడియో ఎందుకు? నువ్వు రాని అని చెప్పినావు కదా బాబాయ్. అరే అప్పుడు ఏదో వట్టి అన్నా బట్టి అని ఉంటా, రియల్ అని ఉంటుంది బాబాయ్. వీడియో అన్నప్పుడు వీడియో కోసం రావాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. చెప్పినా కానీ ఫస్ట్ రావాలి బాబాయ్. ఇట్లా ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు నాకు ఫోన్ అని చెప్పినా కదా, మమ్మీ పంపిపోతే నాకు ఫోన్ నేను మాట్లాడదా అని చెప్పినా కదా. మరి ఏమైంది? ఇప్పుడు మమ్మీ అనుకున్నది పండుకుంటే లేవు బాబాయ్ రమ్మంటానని చెప్పాలి. మమ్మీ రాణిత్తలే అంటాను, చూసినావా? మమ్మీ రాణిత్తలే అన్నా మళ్ళీ మమ్మీ పండుకున్నాను. పండుకున్నాక రావచ్చు కదా. అరే నీకోసమే ఒక స్క్రిప్ట్ రాసినాం. నువ్వేమన్నా ఫోన్ చేస్తే షూట్కి రారా అంటే నువ్వేమన్నా నాకు మీ అంత ఖాళీగా దొరికి మీ అంత ఖాళీగా నాకు ఫుల్ పని ఉన్నాయి, నేను వేరే కాడికి పోతా అనలేదా? వేరే ఛానల్లో పోతా అనలేదా? వేరే వాళ్ళతో తీస్తా అని చెప్పినవాట కదా. నేనే ఎవరు కొడుతున్నా చెప్పినవాట నాకు చెప్పిళ్ళు. ఎవరు వాళ్ళు? ఎవరు మరి ఎందుకన్నావు? నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా అది ఇది అని ఏమేమో అన్నమాట. నువ్వే తీసిస్తాను కదా ఒకటి. ఏం తీసిస్తా? నేను ఏమన్నా తర్వాత సక్సెస్ అయినాక తీసిస్తా అని చెప్పిన. అదే మరి మరి ఇప్పుడే నీ కొత్త ఛానల్ పెట్టుకుంటా అఖిల్ బాబాయ్తో చెయ్యి అన్నమాట కదా. నీ అనలే అట్లా అన్నమాట. నీ అనలే అట్లా. ఎందుకన్నా? నేను అంటానే రుషాంక్ అంటాడు కదా మీ ఫ్రెండ్. వాయిస్ రికార్డ్ అంతే వినిపించిన అఖిల్ బాబాయ్. నాకు సంబంధం లేదు. ఫోన్ చేస్తే వీడియో బాబాయ్ చూద్దినట్టు అదే అఖిల్ బాబాయ్ రమ్మంటాడని ఫోన్ చేస్తే అంటారన్నమాట కదా ఫోన్లో. నేనేమన్నా ఇప్పుడు నీ అన్నది అన్నమాట. ఇంకోసారి వస్తా ప్లీజ్ బాబు, వీడియోలు చేపించుకో. అవసరం లేదు ఓ. అంటే ఇంతసేపు వేరే ఛానల్ చేస్తానులే, వేరే ఛానల్లోనే చూసుకోపు. వాళ్ళు ఇంకా మంచిదిరా, వాళ్ళు ఇంకా ఎన్నో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏడ్చుకుంటావు ఇడదా ఇక ఏం పోతాను ఇడదా అంటే ఎడిపోతున్నావు ఇక్కడ ఇడిపోతాను. మీరు వీడియోలోకి తీసేస్తా ఉంటారు కదా, తీసేస్తా అంటే పోతావా? మీకు ఎందుకు ఇక తీసేస్తా అంటే పోతావా? ఎంత పెట్టినా సారీ చెప్పి నీకు చేస్తా బాబాయ్ అనొచ్చు. సారీ చెప్తాను. సారీ అన్న కూడా ఇంట్లో సారీ అనలే అన్నాడా పంచి సారీ అనలే.